ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. దయతో కళ్ళు మూసుకోండి. తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు. అయా, నిలబడిన దాసుడిని సులువుచాటు మరుగుపరచండి. నైనా నీ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతురండి. నైనా నీ వాక్యంలో ఉన్న సత్యం నైనా మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్న నీ వాగ్దానం నైనా బిడ్డల పక్షాన్ని నెరవేరుస్తూ రమ్మని నైనా మీ దయగలాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 40వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండం 40వ అధ్యాయం. పన్నెండు 13 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 40వ అధ్యాయం 12-13 వచనాలు. ఎవరైనా చదవగలిగితే. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు. ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో ఆ సందర్భం ఏంటంటే, పొతీఫరు భార్య మోపిన నిందను బట్టి యోసేపును చెరసాలలో వేయించారు. ఆ చెరసాలలో ఉన్న యోసేపుతో పాటు రాజు దగ్గర పనిచేసేటువంటి భక్షకారుల అధిపతి అంటే ఫుడ్ మేనేజరు, తర్వాత పానదాయకుల అధిపతి అంటే ఆయనకి పానీయాన్ని అందించేటువంటి దానికి మేనేజరు. సరే, వాళ్ళిద్దరూ ఏదో తప్పు చేశారని రాజు అనుకున్నాడు. ఆ నేరాన్ని బట్టి వాళ్ళని ఈ యోసేపు బంధించబడినటువంటి చెరసాలలో వాళ్ళని వేయించాడు. ఇది సందర్భం. ఈ సందర్భంలో పానదాయకుల అధిపతికి భక్షకారుల అధిపతికి కలలు వచ్చాయి. వాళ్ళ ముఖాలు కాస్త వికారంగా పెట్టుకున్నారు. ఆ కళలను బట్టి వాళ్ళు కలవరపడ్డారు. ఆ ముఖాలను చూసి యోసేపు అడిగాడు, ఎందుకు మీ ముఖాలు అలా పెట్టుకున్నారంటే, వాళ్ళలో మొదట పానదాయకుల అధిపతి తనకొచ్చిన కళని యోసేపుతో చెప్పాడు. చెప్పినప్పుడు యోసేపు తనకిస్తున్నటువంటి జవాబుని మనం ఇప్పుడు చదివాం. ఆ కళ విన్నటువంటి యోసేపు అతనికి ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, అక్కడ రాయబడతా ఉంది చూడండి, 12వ వచనం. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు. అంటే ఆయనకి ఏదో తీగలు ఉన్నటువంటి ఒక కళ వచ్చింది. తీగలు అంటే ఒక కొమ్మ, ఆ కొమ్మకి తీగలు, అవి ఫలాలు ఇచ్చినట్టుగా కళ వచ్చింది. ఆ కళభావం చెప్తున్నాడు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పిస్తాడు అని చెప్పాడు. నువ్వు ఎప్పట్లాగా పానదాయకుల అధిపతిగా రాజు దగ్గర ఉద్యోగం చేసుకుంటావు అని చెప్పాడు. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే మాట ఏంటంటే, ఇంకా 3 దినములలోగా అనే మాట. ఏమండి, ఇంకా 3 దినాల్లో అతనికి వచ్చిన కళ నెరవేర్చబడుతుంది, తన ఉద్యోగం మరలా అతనికి ఇప్పించబడుతుంది. ఇంత ఖచ్చితంగా యోసేపు ఎలా చెప్పగలిగాడు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఇంక 3 దినాల్లో నీకు ఉద్యోగం వస్తుందని చెప్పగలమా మనం? అంటే చెప్పొచ్చులే, ఊరికే ఏముంది, తర్వాత జోక్గా చెప్పానని కూడా అనొచ్చు మనం. అది జోక్గా చెప్పే మాట కాదు యోసేపు చెప్పింది. చాలా సీరియస్గా, సివియర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంకా 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది అని చెప్పాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు అనంటే, కేవలం దేవుడు అతనికి బయలుపరిచాడు. అంటే దేవుడు ఆ విధమైనటువంటి నమ్మకాన్ని, ఆ భావాన్ని, ఆ భావంతో కూడిన ఆ కళ నెరవేర్పు యొక్క నమ్మకాన్ని కూడా యోసేపు ఖచ్చితంగా దేవుడు తెలియజేశాడు. ఏమండి, నేను ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యోసేపుకు చిన్నప్పుడే, అంటే దగ్గర దగ్గర 17 ఏళ్ల వయసు అప్పుడే ఆయనకి కళ వచ్చింది. తను తన చేలో తన పన నిలబడ్డట్టు, తన అన్నల పనులన్నీ తనకి సాగిలిపడినట్టు, అలానే ఆకాశంలో తన నక్షత్రం ముందు మిగతా నక్షత్రాలన్నీ సాగిలిపడినట్టు, సూర్యచంద్రులు కూడా ఆయనకు సాగిలిపడినట్టు కళ వచ్చింది. అది అన్నలతో చెప్పాడు. చెప్తే వాళ్ళు పగబట్టారు.
రెండోసారి కళ చెప్పినప్పుడు మరింత పగబట్టారు అని రాయబడింది. సో తన కళ భావం తనకు తెలియదు. తెలుసా యోసేపుకి ఎప్పుడు నెరవేరుద్ది అనేది? కానీ ఎదుటోడు కళ వస్తే ఆ కళభావం ఏం చెప్తున్నా అంటే, ఇంకా 3 రోజుల్లో నీ కళ నెరవేరుద్ది, నీకు మరలా ఉద్యోగం వస్తుంది అని చెప్పగలిగాడు. ఎదుటి వాడికి ఏం జరుగుద్ది అనేది చెప్పగలిగాడు. ఎదుటివాడికి ఫ్యూచర్ ఏంటి అని చెప్పగలుగుతున్నాడు. ఎదుటివాడికి ఎలా మేలు కలుగుద్ది అనేది చెప్పగలుగుతున్నాడు. ఎదుటివాడి కళలు లేదా వాడి డ్రీమ్స్ లేదా వాళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్పగలుగుతున్నాడు. కానీ తన భవిష్యత్తు ఏందో, తన కళ ఏందో, తనకున్నదేందో, తన భవిష్యత్తు ఏందో తనకు తెలియదు. తెలుసా యోసేపుకి? యోసేపు చెరసాల నుంచి ఎప్పుడు విడుదలవుతాడు యోసేపుకి తెలుసా? తెలియదు. తన గురించి తెలియదు, కానీ ఎవరి గురించి తెలుసు? ఇతరుల గురించి యోసేపు ఇతరులకు వచ్చిన భావాల్ని చెప్పగలిగే సామర్థ్యం యోసేపు కలిగి ఉన్నాడు. ఈవెన్ రాజుకు వచ్చిన కలభావం కూడా ఎవరు చెప్పారు? యోసేపే చెప్పాడు కదా. సో యోసేపుకి ఇతరులకు వచ్చినటువంటి కలల భావాలు, వాళ్ళ భవిష్యత్తు గురించినటువంటి నిశ్చయిత యోసేపుకి తెలిసేటువంటి ఆ జ్ఞానం, ఆ సామర్థ్యం దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కానీ తనకొచ్చేటువంటి కళ, తన భవిష్యత్తు, తన దర్శనం, తనకే మేలు జరుగుద్ది అనేది తనకు తెలియదు. ఇది బైబిల్ స్పష్టంగా రాసింది. ఎందుకని ఇలాగా అనంటే దేవుని వాక్యం చాలా అద్భుతమైంది. చాలా భావార్థాలతోటి దేవుడు మనం ఆలోచిస్తే, అంటే ఆ వాక్యం గురించి ఆలోచించడం ప్రారంభిస్తే ఎన్ని సంగతులు, ఎన్ని సత్యాలు దేవుడు వాక్యం నుంచి మాట్లాడతాడో ఈ మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. నిజానికి పౌలు కూడా, అపోస్తుడైన పౌలు కూడా అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందిని తన చేతి గుడ్డలు, అంటే కర్చీపు ఎవరికన్నా తగిలితే వాళ్ళు స్వస్థత పొందారు. ఇంత అద్భుతాలు చేయగలిగినటువంటి సామర్థ్యం పౌలుకుంది. కానీ తనకో జబ్బు ఉంది. 2 కొరింథీ 12 అధ్యాయంలో ఉంటుంది. నా శరీరంలో ఒక ముళ్ళు ఉండెను, దాని నిమిత్తం నేను దేవుణ్ణి 3 మారు వేడుకొంటిని, దేవుడు నాతో నా కృప నీకు చాలును అన్నాడు అని చెప్తాడు. అంటే తన ముళ్ళు, తనకున్న బలహీనత ఏంటి, ఎప్పుడు పోతుంది ఆయనకు తెలియదు. కానీ ఇతరులను స్వస్థపరచడం మాత్రం పౌలుకి దేవుడిచ్చాడు. ఇది ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎక్కువ సామర్థ్యాల్ని, ఎక్కువ తలాంతుల్ని లేదా తెలివితేటల్ని, కొంతమందికి కొన్ని విషయాలు చాలా జ్ఞాపకం పెట్టుకుంటారు. అరే ఇంత జ్ఞాపకం ఎలా ఉంది అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. వాళ్ళు ఎదుటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నీ చెప్పగలరు, ఖచ్చితంగా గుర్తుంటాయి వాళ్ళకి. అట్లా కొంతమందికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. కొంతమంది బాగా రాయగలరు, కొంతమంది బాగా మాట్లాడగలరు, కొంతమంది మంచిగా చేయగలరు, అంటే పనులు చేయగలరు, కొంతమంది బాగా ఆలోచించగలరు. ఒక విషయాన్ని తార్కికంగా, ఖచ్చితంగా, అంటే సత్యానికి చాలా దగ్గరగా ఆలోచించగలరు. ఇది జరిగి ఉండొచ్చు అని కనుక వాళ్ళు చెప్తే ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది, అంత చక్కగా ఆలోచించగలరు. ఇలా రకరకాల సామర్థ్యాలు మనుషులకు దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన సామర్థ్యాలను బట్టి మనం పొంగిపోవటానికి కాదు, ఇతరులకు అది మేలుగా ఉండడానికి అని ఈ వాక్యం మనకి చెప్తా ఉంది. యోసేపు తనకున్న సామర్థ్యం, అంటే దేవుడిచ్చిన సామర్థ్యం ఎందుకు అంటే ఇతరులకి మేలు చేయడానికి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇతరులకి దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియజేయడానికి యోసేపుకి దేవుడు కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు. అలానే నీకు నాకు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏవో సామర్థ్యాలు ఇచ్చాడు. ఒకవేళ మీలో ఎవరైనా నాకేమి లేవు అనుకోవాకండి, ఖచ్చితంగా ఏదో ఒకటన్నా, కనీసం కొంతమందికి మల్టిపుల్ ఉంటాయి, చాలా ఉంటాయి, కొంతమందికి కనీసం ఒక్కటన్నా ఉంటుంది, కనీసం ఒక్కటన్నా. ఇతరులు ఎవరు కూడా ఆ విషయంలో నిన్ను పోటీ చేయలేరు, నీతోటి పోటీ పడలేరు. అలాంటి సామర్థ్యాలు తప్పకుండా ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు. ఎందుకు అంటే అది ఇతరులకు మేలుగా ఉండడానికి, దీవెనకరంగా ఉండడానికి. అలానే నీ జీవితం ఇతరులకి ఆ టాలెంట్ని బట్టి, ఆ సామర్థ్యాలను బట్టి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి, అలానే దేవుణ్ణి నీ జీవితం ద్వారా ఇతరులకి ప్రకటించడానికి దేవుడు ఆ సామర్థ్యాలు ఇస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. యోసేపు ఇప్పుడు పానదాయకుల అధిపతికి ఆ కళ చెప్పటం ద్వారా ఏం చెప్తా ఉన్నాడంటే అతని జీవితానికి తను ఆశీర్వాదకరంగా మారుతా ఉన్నాడు, మేలుకరంగా మారుతా ఉన్నాడు. నా దేవుడే ఈ సామర్థ్యం నాకు ఇచ్చాడు అని చెప్పి తన దేవుణ్ణి
ఆ ఆ పానదాయకుల అధిపతికి ప్రకటించేటువంటి అవకాశాన్ని యోసేపు సద్వినియోగం చేసుకుంటా ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది ఈ విషయంలో. అలానే మీకు ఇచ్చిన చదువు లేదా మీకున్న తలాంతులు అవి ఏవైనా కావచ్చు. కొంతమంది చక్కగా పలకరిస్తారు, మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు ఎవరు ఇంకా ఎదురు చెప్పడానికి అవకాశం లేనట్టుగా మాట్లాడగలరు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఉన్నారు, అంటే ఆ సామర్థ్యాలు ఉన్నాయి. సో దేవుడు మనకి ఏ సామర్థ్యం ఇచ్చినా అది ఇతరులకు మేలుకరంగా ఉండడానికి అని ఇది గుర్తు చేస్తూ ఉంది. మరి యోసేపుకి తన కళ ఎందుకు తెలియలేదు? పౌలుకి తను తాను ఎందుకో స్వస్థపరచుకోలేకపోయాడంటే దేవుడిచ్చే సామర్థ్యాలు నీ సొంతానికి కాదు, అది గుర్తు చేస్తూ ఉంది. నీ సొంతానికి కాదు. నాకు ఉద్యోగం వచ్చింది, నెలకి జీతం వస్తుందండి. దేనికి? నా సొంతానికి వాడుకోవటానికి కాదు, నేను ఇతరులకు మేలుగా ఉండడానికి. అంటే వచ్చింది మొత్తం ఖర్చు చేయమని చెప్పట్లా. నీ అవసరాలు పోను కొంత ఏం చేయాలి? ఇతరులకి మేలుగా మార్చాలి. ఆ ఇతరులకి మేలుగా మార్చేది కూడా ఎలా అంటే దేవుణ్ణి ప్రకటించే విధంగా ఉండాలి. దేవుణ్ణి ప్రకటించాలి అంటే దేవుని ప్రేమను బట్టి ఇది నేను చేయగలుగుతున్నాను, దేవుడే ఇలా నన్ను చేయమని నాకు ఈ సామర్థ్యం ఇచ్చాడు అని చెప్పగలగాలి. అలానే నీ క్లాసులో ఫస్ట్ వచ్చింది, లేదా ఇంకేవో మంచి మార్క్స్ వచ్చాయి, లేదా ఏదన్నా అందరికీ రానటువంటి మంచి సీట్ వచ్చింది. ఏదైనా సరే నీ జీవితంలో నీ సామర్థ్యాన్ని బట్టి ఏది నువ్వు సంపాదించుకున్నా అది దేవుని కృప అని ఇతరులకు ప్రకటించగలగాలి, అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఇతరుల మీద విసుగు ప్రదర్శించడానికి, కోపం చూపించడానికి, అసూయపడడానికి, స్వార్థంతో బతకడానికి, వాళ్ళని ద్వేషించడానికి, వాళ్ళ మీద అసూయపడడానికి, వాళ్ళంటే ఇష్టం లేకుండా ఉండడానికి మనల్ని దేవుడు పుట్టించల. నా చూపులు ఎందుకున్నాయంటే ఇతరుల మీద దయ, జాలి, కరుణ ఆ చూపుల్లో గుండా రావాలి. ద్వేషం, పగ, కళ్ళు ఎర్ర చేయడం, కనుబొమ్మలు ఎగరేస్తూ ఎక్కిరించడం, వీటికి కాదు కళ్ళు ఇచ్చింది. అంటే మన తలాంతులు చూడండి, మనకి దేహంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల్ని అవి చేయడానికి కాదు. ఇటీవలే రాజస్థాన్లో ఒక 13 ఏళ్ల అమ్మాయిని 30 మంది యవ్వనస్తులు లేదా మగవాళ్ళు క్రూరంగా 5 రోజులు కొన్ని హోటల్స్లో తిప్పుతూ ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేశారు అని పేపర్లో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వచ్చింది, మామూలుగా రాలేదు. ఆ 30 మందిని నడి రోడ్డు మీద ఉరితీయమన్నట్టుగా ఆ ప్రజలందరూ ఆ పట్టణ ప్రజలందరూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది ఒక్కొక్కటి. నేను ఇందాక కళ్ళు గురించి చెప్పాను, అవి ఇతరుల మీద జాలిపడడానికి, ఏ మంచి చేద్దామా అదే విధంగా చూడడానికి. ఈ కళ్ళు ఎదుటివాడిని కన్నెర చేయడానికి కాదు, కనుమొమ్మలు ఎగరేస్తూ తిరస్కరించడానికి కాదు, నువ్వంటే నాకు లెక్కలేదని చెప్పడానికి కాదు ఈ కళ్ళు. అలానే మన చేతులు, మన నోరు, మన మాటలు, మన సంభాషణ, మన సహవాసం, మన ఫ్రెండ్షిప్ ఏదైనా సరే దేనికి అంటే మన జీవితం ఇతరులకు మేలుకరంగా ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని నా జీవితం ద్వారా ఎలా సఫలం చేయగలనంటే నేను ఇతరులకు మేలుగా ఉండడం ద్వారా అని యోసేపు జీవితం ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంది. నిజానికి యోసేపు చెరసాల్లో ఉన్నాడు, అవునా? సంకెళ్ళలో ఉన్నాడు. నిజానికి తనకు తానే బాధలో ఉన్నాడు. ఎందుకంటే చేయని నేరం తన మీద మోపబడింది. ఆల్రెడీ మానసికంగా బాధలో ఉన్నాడు. ఏంట్రా ఇలా జరుగుతుంది? నా కళ ఏమో దేవుడు అలా ఇచ్చాడు, నేను ఏదో గొప్ప స్థానంలో ఉంటానని, కానీ వాస్తవం మాత్రం నాకు దీనికి విరుద్ధంగా ఉంది అని చెప్పి తన గురించి తాను బాధపడుతూ, తన గురించి ఆలోచన చేస్తూ, మరి తన గురించే నానా రకాలుగా అతను కలవరపడుతూ కూర్చోాల. ఉన్న సమయాన్ని, ఉన్న జీవితాన్ని ఇతరులకి మేలుకరంగా ఎలా చేయొచ్చు ఆలోచించాడు. ఇది దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ పెట్టింది. ఆ చెరసాల్లో ఉన్న యోసేపు తన గురించి ఆలోచించుకో. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా అనరాని మాటలు అన్నారనుకోండి, మీరేం ఆలోచిస్తారు? చెప్పండి, మీరేం ఆలోచిస్తారు? నన్నే ఎందుకు అన్నారు? నేనే దొరికానా? ఇంకేముండదా? ఇంకా చాలా ఆలోచిస్తాం కదా. కొంతమంది గంటలు ఆలోచిస్తే, కొంతమంది రోజులు ఆలోచిస్తే, కొంతమంది నెలలు కూడా ఆలోచిస్తారు అదే విషయాన్ని. బైబిల్ అలా చెప్పట్లేదు. మన ఆలోచన కూడా అందుకు వాడకూడదు.
ఇతరులు నిన్నేదన్నా దూషించినా, ద్వేషించినా, లేకపోతే కీడు చేసినా దానికి వాడకూడదు మన ఆలోచనలు కూడా. మన ఆలోచనల్ని ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఇతరులకు మేలుకరంగా, ఆశ్వాదకరంగా ఉండడానికి నా ఆలోచనలు ఉపయోగించాలి. నా ఆలోచనలు కాదు, నా దేహాన్ని ఉపయోగించాలి, నా సామర్థ్యాలను ఉపయోగించాలి అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. మనకి దేవుడు ఏదిచ్చినా ఇతరులకు మేలు, దేవునికి మహిమ రావాలి తప్ప ఇంకా మరొకటి మన జీవితం ద్వారా ఉండకూడదు అని దేవుని ఉద్దేశం అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. నేను ఒకవేళ దేవుడిచ్చింది ఏదైనా సరే, ఆ సామర్థ్యాలు కావచ్చు, తలాంతులు కావచ్చు, నా దేహం కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, నాకున్నది ఏదైనా కావచ్చు, అది కేవలం నా కోసమే వాడుకుంటే ఏమవుతుంది? నా కోసమే వాడుకున్నాను, నా సంతోషం, నా సుఖం, నా సౌకర్యం, నా సౌలభ్యం, నా అవసరాలు, వీటి కోసం వాడుకున్నా ఏమవుద్ది? లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ఇక్కడ మీరు చదివిన దాంట్లో ఒక్క పాపం చెప్పండి నాకు. మనం చదివిన వాక్యంలో వీడు చేసిన పాపం ఇది అని ఒక్క పాపం చెప్పండి. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. చదివి ఒక్క పాపం చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఒక్క పాపం ఉందా? మీకేమైనా కనపడిందా? మరి పాపం లేకుండా ఇతను అగ్నిగుండంలో ఎందుకు వేయబడ్డాడు? ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే అతని గురించి ఏం రాయబడుతుందంటే 23వ వచనం చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కదా, పాతాళంలో బాధపడుతున్నాడంట, అగ్ని జ్వాలల్లో తను కాలిపోతా ఉన్నాడంట. ఇది రాయబడింది అతని గురించి. ఏ పాపం చేయకుండా ఎందుకున్నాడు అక్కడంటే, కేవలం అక్కడ రాయబడినటువంటి మాటలనే ఆధారం చేసుకొని ఏం ఆలోచిస్తామంటే, అతడు ధనవంతుడు, అతనికి ఏముంది? ధనం ఉంది. ఎంత ఉంది? ఎంతైనా ఉంది, అందుకే ధనవంతుడు అని రాశాడు. ఇంత అని రాయడానికి కూడా వీలు లేదు. అంత ధనం అతను కలిగి ఉన్నాడు. ఇంత అని చెప్పలేనంత ధనాన్ని ఆ ధనవంతుడు కలిగి ఉన్నాడు, అందుకే ధనవంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. అతడు ఊదా రంగు వస్త్రములు అంటే ఆ రోజుల్లో వస్త్రాలే అసలు మనుషులు వేసుకోరు, దొరకవు. అది నేత నేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు, చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ ఆ రోజుల్లో. అయితే అలాంటి రోజుల్లో వస్త్రాలే దొరకని రోజుల్లో అతను ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడు అంటే, ఊదా రంగు అంటే కలర్ఫుల్ డ్రెస్ వేసుకునేవాడు. కలర్ డ్రెస్, మామూలు డ్రెస్సే దొరకదు, కలర్ డ్రెస్ వేసుకునేవాడు. అది ఆ రోజుల్లో చాలా రాజులు తప్ప మిగతా వాళ్ళకి సాధ్యం కాదు, రాజులకు మాత్రమే అది సాధ్యం. అలాంటి డ్రెస్ వేసుకునేవాడు. అంటే తను వస్త్రాలు ధరించడంలో ఒక ఆనందాన్ని పొందేవాడు, డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడంలో. ఆ తర్వాత ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. బైబిల్ ఎంత చిన్న మాటలో ఎన్ని అర్థాలు. సుఖపడడానికి ఏం తినాలో, ఏం చెయ్యాలో, ఏం చేస్తే సుఖంగా ఉండొచ్చో అవన్నీ ప్రతిదినం ప్లాన్ చేసుకునేవాడు. అంటే డైలీ ప్లానర్ ఒకడు ఉండేవాడు, ఒకడో ఇద్దరో ముగ్గురే మనకు తెలియదు. తిండి విషయంలో ఒకడు ప్లాన్ చేసేవాడు. అయ్యగారు ఉదయాన్నే లేవని ఇది రెడీ చేయాలి, 11ంటికి ఇది, మధ్యాహ్నం ఇది, ఇలా ఫుడ్ ప్లానర్ ఒకడు ఉండేవాడు. ఎందుకంటే ధనవంతుడు. అలానే వాడికి సుఖం కలగడానికి ఇంకేం అవసరమో ఆ సుఖాన్ని బట్టి ఏవేవి ఇతనికి బాగా సుఖాన్ని ఇస్తాయో అది ప్లాన్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఇలా రకరకాల ప్లానర్స్ ఉన్నారు. చక్కగా వాడు ఆ డైలీ దాని ప్రకారం సుఖపడతా ఉన్నాడు. ఇది అతని గురించి రాయబడింది. పాపం గురించి ఒక్క మాట రాయబడల. అయితే తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ ధనం దేనికోసం వాడాడు? కేవలం తన కోసం మాత్రమే వాడిన ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? అగ్ని జ్వాలల్లో అల్లాడుతూ ఉన్నాడు. సో మనకిచ్చిన ఈ దేహం కానీ, మనకిచ్చిన సామర్థ్యాలు కానీ, తలాంతులు కానీ, ఆలోచనలు కానీ, ఇంకా అవయవాలు కానీ ఏవైనా సరే అవి ఎవరి కోసం అంటే దేవుణ్ణి బట్టి, పాపాన్ని బట్టి కాదు. మనకిచ్చిన దేహం పాపానికి వాడకూడదు, ప్రభువుని బట్టి దేనికి వాడాలి? ఇతరులకి ఆశీర్వదకరంగా వాడాలి. అది దేవుడు ఆమోదించేదై ఉండాలి. నా ఇష్టం, నా దేహం వాడటానికి ఇతరులకు వాడవచ్చు అని చెప్పి పాపానికి కాదు వాడాల్సింది, పరిశుద్ధతకు వాడాలి, ఇతరులకి ఆశీర్వదకరంగా వాడాలి, వాళ్ళని కూడా పాపంలో పడేయడానికి కాదు వాడాల్సింది. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో తన కోసమే తన జీవితం అనుకున్నాడు కనుక ఆ జీవితం ఏమైంది?
అగ్నిగుండానికి వెళ్ళిపోయింది అని బైబిల్ చాలా ఖచ్చితంగా రాసింది ఈ మాట. ఇంకో మాట కూడా చూద్దాం. ఇదే లోకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తిన్ను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికేమీయూ ఇవ్వలేదు. ఇక్కడ ఆకలేస్తూ ఉంది ఒకతనికి, ఆ కుర్రోడికి ఆకలికి తట్టుకోలేకపోతే అతనికి ఏమీ దొరకలేదంట. అంటే ఎవడు ఇవ్వల ఆహారం, ఎవడివ్వల. ఆ పట్టణంలో, ఆ సిటీలో ఒక్కడు కూడా వాడికి అన్నం పెట్టల. మరి ఏం చేశాడు అంటే, మరి పందులు ఉన్నాయి, అవి పొట్టు తింటున్నాయి, ఆ పొట్టుతోనన్నా కడుపు నింపుకుందాం ఆశపడ్డాడు కానీ అది కూడా అతనికి దొరకలేదు అని రాయబడింది. మరి ఇతని స్థితి ఎందుకు వెళ్ళాడు ఆ స్థితికి? పందుల పొట్టు కూడా ఆకలి తీర్చుకోవడానికి దొరకని ఆ దౌర్భాగ్యమైన దరిద్రమైనటువంటి స్థితికి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తే, తండ్రి దగ్గర ఆస్తి అడిగాడు. తండ్రి ఏం చేశాడు? సత్యస్వరాన్ని పంచిచ్చాడు. అంతేనా జరిగింది? తనకి తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిని, నీకు దేవుని నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏంటంటే నీ దేహం మొదట, ఆ తర్వాత దేహంలో ఉన్నటువంటి దేవుడిచ్చిన అవయవాలు, అవి దేవుడిచ్చిన ఆస్తి. మరి ఆ ఆస్తిని దేనికోసం వాడుతున్నావు నువ్వు? ఈ యవనస్తుడు అయితే దేనికోసం వాడాడంటే దుర్వ్యాపారము చేసి అని ఉంటుంది. దేవుడు తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని దేనికోసం వాడాడంట? చెడ్డ పనుల కోసం వాడాడు. వ్యాపారం అంటే పనులు అని అర్థం. ఇక్కడ రాయబడినటువంటి కంటెస్ట్ ప్రకారం పనులు అంటే చెడ్డ పనులకు వాడాడు. వాడు ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. అంటే కేవలం తన సుఖం కోసం, లోకపరమైనటువంటి ఈ శరీర సంతోషం కోసం, భోగాల కోసం ఆ తండ్రి దగ్గర వచ్చినటువంటి ఆస్తిని వాడడం వల్ల అతని స్థితి ఎక్కడికి వెళ్ళింది? పందుల పొట్టు కూడా దొరకనటువంటి దౌర్భాగ్యమైన, దుర్భరమైనటువంటి, దరిద్రమైన జీవితానికి ఈ యవనస్తుడి జీవితం వెళ్ళింది అని రాయబడింది. ఇప్పుడు 17వ వచనం చదవండి. 15వ అధ్యాయం 17వ వచనం. అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాండ్రకు సమృద్ధిగా ఉంది. అక్కడేం లేదు వాడికి. కుమారుడికేమో పందుల పొట్టు కూడా దొరకట్లేదు, కూలి వాళ్ళకేమో తండ్రి దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. ఒక పక్క సమృద్ధి కనపడుతుంది తండ్రి దగ్గర, ఇంకో పక్క అతని కుమారుడే, కానీ ఏం కనపడుతుంది? లేమి కనపడుతుంది, దరిద్రత కనపడతా ఉంది. ఎందుకని ఇది అంటే, కుమారుడేమో నాకు ఏదైతే నాకుందో అది నా కోసమే అనుకున్నాడు. తండ్రి ఏమో ఏదైతే నాకుందో ఇది నా కోసం కాదు, ఇతరులకు మేలుగా ఉండడానికి అనుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళకి సమృద్ధిగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అందుకని తండ్రి దగ్గర సమృద్ధిగా ఉంది. ఈ మాటలన్నీ దేవుడు మన కోసం రాయించాడండి. మన కోసం రాయించాడు. మన జీవితాన్ని ఎలా రూపుదిద్దుకోవాలి అనేది వాక్యంలో గనక మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలా రూపుదిద్దుకోవాలని చెప్తాడు. కనుక ఈ దేహం ఉంది, నా సుఖం, నా సంతోషం, నా సౌలభ్యం అని నా సొంత ఇష్టాలు, ఆశలు నెరవేర్చుకోవడానికి, వాడుకోవటానికి ఈ అద్భుతమైన దేహాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇతరులకు దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుడిచ్చిన సామర్థ్యాలని ఇతరుల మేలు కోసం, ఆశీర్వాదం కోసం వాడడానికి దేవుడు మనకిచ్చాడు అంటానికి ఈ ఈ ఈ ఈ వ్యక్తుల జీవితాలు మనకి రుజువులుగా బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఈ విషయాలను కొద్దిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను 1-2 వచనాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. కట్టుకొని రండని మాట్లాడుకునగా 7వ వచనం చదవండి. 7 ఇక్కడ 4వ వచనంలో చూస్తే భూమి అన్నంతటా చెదిరిపోకుండా స్థిరంగా ఒక్క చోటనే మనం ఉందాం అనుకున్నారు వాళ్ళు. రెండోది గోపురం కట్టుకుందాం అనుకున్నారు. ఒకటేమో చెదిరిపోకుండా చూసుకుందాం అనుకున్నారు. తర్వాత పెద్ద పెద్ద గోపురాలను కట్టుకుందాం అనుకున్నారు. మూడోదిగా పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఎవరి కోసం?
ఎవరి కోసం వీళ్ళు ఇదంతా చేస్తుంది? వాళ్ళ కోసమే, వాళ్ళ కోసమే. కేవలం వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం, వాళ్ళ గౌరవ ఘనతల కోసం, వాళ్ళ గొప్పతనం కోసం ఏం చేశారంటే మనం పెద్ద గోపురం కట్టుకొని దాంట్లో ఒక్కొక్కడికి ఒక ఫ్లాటు. గోపురం అంటే ఈ హిందూ టెంపుల్స్లో గోపురాలు కాదు, అవి కడితే ఒక్కొక్క అంతస్తులో కొన్ని గృహాలు కట్టుకుంటారు. అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ చూస్తున్నాం కదా, ఆ టైపులో కట్టుకొని అందరూ ఒకచోటే ఉండి హాయిగా బతుకుదాం అనుకున్నారు వాళ్ళు. అది ఎంత కట్టుకుందాం అనుకున్నారు? ఆకాశం అంటే అంత. అంటే అందరూ ఒకచోటే ఉందాం, ఒకే అపార్ట్మెంట్లో పెద్దది కట్టుకుందాం, ఒక్కో దాంట్లో కొన్ని ఫ్లాట్లు పెట్టుకుందాం, చక్కగా ఆ స్విమ్మింగ్ పూల్ పెట్టుకుందాం, పార్కు కట్టుకుందాం. ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు మరి? అలా అందరూ ఇక్కడే ఉండిపోయి హాయిగా మనకు మనం ఒరే వాళ్ళు చూడరా ఎంత పెద్దది కట్టారో అని ఆ పేరు తెచ్చుకుందాం అనుకున్నారు. ఇది ఇక్కడ రాయబడింది. అయితే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తారుమారు చేశాడు. అంటే వాళ్ళ ఆలోచనలు తారుమారు చేశాడు, తలకిందులు చేశాడు. వాళ్ళ భవిష్యత్తును కూడా తలకిందులు చేశాడు. వాళ్ళ పేరు తెచ్చుకుందాం అనే ఆ కోరికను కూడా, ఆశను కూడా దేవుడు ఏం చేశాడు? తలకిందులు చేశాడు. అంటే వాళ్ళు అనుకున్నది ఏది కూడా చేయలేకపోయారు. అదేనా దాని సారాంశం? అవునా కాదండి? కనీసం అవునన్నా చెప్పండి, కాదన్నా చెప్పండి. అవునా కాదా? రైట్. వాళ్ళ ఆశలు, ఇష్టాలని దేవుడు ఏం చేశాడు? తారుమారు చేశాడు. అయితే ఇప్పుడు అదే ఆదికాండం జస్ట్ ఒక్క అధ్యాయం పక్కకి రండి, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేదును. ఇక్కడ మనం దీంతో నేను ముగిస్తాను. ఈ మాటలు చూడండి జాగ్రత్తగా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి 3 విడిచిపెట్టమంటే చెప్తా ఉన్నాడు. ఎవరితోటి? అబ్రహాంతోటి. ఆ 3 విడిచిపెట్టి నేను చెప్పిన దేశానికి నువ్వు బయలుదేరి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నిజానికి 76 ఏళ్ల వయసు అప్పటికి అబ్రహాంకి. 76 ఏళ్ల వయసులో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఇంకేముంటుందండి ఆశీర్వదించడానికి? ఇప్పుడు నేనున్నా అనుకో, దేవుడు నా దగ్గరకు వచ్చి అయ్యా నీకు ఏదన్నా కోరుకుంటే చెప్పు అంటే, ప్రభువా నీ దగ్గరకు తెసిపో అంట. నిజం చెబుతున్నా నేను. ఇంకెందుకండి ఈ వయసులో ఇంకేం సాధిస్తాం? ఇంకేం అనిపిస్తుంది, ఈ వయసును బట్టి అట్లా అనిపిస్తుంది. 76 ఏళ్ల వయసులో నేను చూపించే దేశానికి రా, నిన్ను ఆశీర్వదిస్తానంటే 76 ఏళ్ళు అసలు ఇంక వయసు, ఇంకా ఆశీర్వాదం ఏందండి? పైగా బంధువుల నుంచి రమ్మంటున్నాడు, దేశం నుంచి రమ్మంటున్నాడు, ఇంకా తండ్రి ఇంటి నుంచి కూడా రమ్మంటున్నాడు. ఇప్పుడు దేశం అంటే ఏం వదిలిపెట్టాలా? ఆ దేశ సంస్కృతి వదిలిపెట్టాలి, ఆ దేశ భాషలు వదిలిపెట్టాలి. అవునా? ఆ దేశంలో ఉన్నటువంటి ఆహార అలవాట్లు ఏవి ఉంటాయి, ఆ దేశంలో ఉంటాయా లేవా? అవన్నీ వదిలి కొత్త దేశానికి రావాలంటే కొత్త భాష, కొత్త ఆహారపు అలవాట్లు, కొత్త జనం, కొత్త సంస్కృతి ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. ఏ వయసులో? 76 ఏళ్ళ వయసులో. మీరు ఊహించండి, ఎవరన్నా ఇష్టపడతారా? ఎవరన్నా ఇష్టపడతారా? కానీ అబ్రహాం ఇష్టపడ్డాడు. రెండవది, నీ బంధువుల నుండి. బంధువులు అంటే ఆ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో కాకపోయినా ఆ రోజుల్లో బంధువులు అంటే వాళ్ళ మధ్య చాలా ప్రేమ బంధాలు ఉంటాయి, అలానే ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. పొద్దున్నే లెగిస్తే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటారు. పండుగ అయినా, పబ్బమైనా, ఏదన్నా ఫంక్షన్ అయినా ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో జరుగుతున్నాయి కానీ అంతగా కాకపోయినా ఆ రోజుల్లో మరీ ఎక్కువ. అలాంటిది అవన్నీ వదిలిపెట్టుకోవాలి కదండి. పొద్దున్న లెగిస్తే మొహం చూసుకొని చక్కగా పలకరించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ మొహాలు కనపడవు, తెలియని మొహాల దగ్గరికి వెళ్ళాలి. మూడోది, తండ్రి ఇల్లు. అంటే ఆ రోజుల్లో తండ్రి ఇల్లు అంటే ఏంటంటే వారసత్వానికి తండ్రి ఇల్లే ఆధారం. అంటే నీ వారసత్వం ఏంది, నీ జాతి ఏంది, నువ్వు ఏ తెక్కవాడివి, నువ్వు ఏ వంశం అంటే తండ్రిల్లు చూపించాలి. ఇప్పుడు నేను ఓటు కోసం వెళ్తే 2002లో నీ ఓటు ఎక్కడుందని అడుగుతున్నారు. మరి 25 సంవత్సరాల పైన 2002 అంటే ఇప్పుడు నేనేం చెప్పేది అన్నాను. అంటే చెప్తేనే సారా అన్నారు వాళ్ళు. ఇప్పుడు అబ్రాహాము ఆ తండ్రిల్లు వదిలేడితే వారసత్వం పోద్దండి, తన జాతి పోద్ది, తన వంశం పోద్ది, మొత్తం వదలాల. అయితే ఇన్నిటిని వదలటానికి ఏం చేశాడు? దేవుని మాటకి విధేయత చూపించాడు. మనం చాలాసార్లు ఏం భ్రమపడతామంటే
నా సామర్థ్యం వల్ల నేను ఈ సీటు తెచ్చుకున్నా, ఈ ఉద్యోగం తెచ్చుకున్నా, ఇంత సంపాదించుకున్నా, ఇంత వెనకేసుకున్నా, అసలు ఇలా ఉండడానికి కారణం నా తెలివితేటలు అంటాం మనం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఆశీర్వదింపబడడానికి కారణం ఒకే ఒక కారణం, దేవుని మాటకు విధేయత చూపించటం అని వాక్యం చెప్తా ఉంది. మీరు దేని మీద ఆధారపడతారో మీరే నిర్ణయించుకోండి. మీ జీవితం ఆశీర్వదకరంగా ఉండాలంటే దేవుని వాక్యమే మీ ప్రాణమై ప్రాణం కంటే ఎక్కువై కూర్చోవాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ మీ సామర్థ్యాల మీద ఆధారపడితే మీరు ఒకవేళ లోకంలాగా కాస్త ఒక స్థాయికి రావచ్చు, కానీ ఆశీర్వాదం మాత్రం పోగొట్టుకుంటారు. ఇది ఖాయం. అబ్రహాము ఆశీర్వదింపబడడానికి, అనేకులకు ఆశీర్వదకరంగా ఉండడానికి కారణం ఏంటి? విధేయత. ఏమన్నా సామర్థ్యాలు ఉన్నాయా 76 వయసులో? చెప్పండి. ఏమన్నా తెలివితేటలు ఉన్నాయా? ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగే ఏమన్నా బలం ఉందా? పోనీ ఏమన్నా సంతానం ఉందా వెనక? ఆయన వెనక చాలామంది ఉన్నారండి, వీరులు, సూర్యులు, రాజులు అనటానికి ఎవడూ లేడు, ఒక్కడు లేడు. అవునా? మరి ఎవడూ లేని 76 ఏళ్ల వయసోడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా జనములు ఆశీర్వదింపబడతాయనంటే విధేయత చూపి బయలుదేరాడు. మరి అబ్రహాము జీవితం అనేకులకు ఆశీర్వదకరంగా ఉందా లేదా? నాకుంది, మీకుందా లేదా? అబ్రహాము విశ్వాసాన్నే నేను అనుసరిస్తున్నాం. అంటే అబ్రహాము విశ్వాసం ఏంటి అంటే, దేవుడు వదిలిపెట్టు అంటే అది ఎంత ముఖ్యమైనదైనా వదిలిపెట్టడం, దేవుడు రమ్మంటే దేవుడు చెప్పిన మాట చొప్పున అక్కడికి వెళ్ళడం, అది చేయడం. అదండి విధేయత. మనిషి జీవితాన్ని ఆశీర్వదిస్తుంది తప్ప మనిషి సామర్థ్యాలు. ఈ చిన్న కుమారుడికి చాలా ఆస్తి ఉందా లేదా? చావు తెలివితేటలు ఉన్నాయా లేవా? మరి ఏమయ్యాడు? తలకిందులయ్యాడు. మరి ఆ ఆకాశం అంటే గోపురం కట్టుకున్నటువంటి బాబెలు ప్రజలు బలవంతులు వాళ్ళు, సూర్యులు వాళ్ళు, పరాక్రమశాలులు వాళ్ళు, చాలా సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఏమయ్యారు? తలకిందులయ్యారు, తారుమారయ్యారు. విధేయత, దేవుని వాక్యానికి దేవునికి విధేయత నిన్ను ఆశీర్వాదం పై స్థాయికి తీసుకొస్తుంది. నీ సామర్థ్యాలు దేవునికి విధేయత లేకపోతే ఏదో ఒక రోజు ఏమవుతాయి? పడిపోతావు, తారుమారు అవుతాయి, తలకిందులు అవుతాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను మొదటికి వచ్చి ముగిస్తాను. ఇంకా 3 దినములలోగా అనే మాట మనం ఆలోచన చేస్తే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడంటే, యోసేపు పలికే ప్రతి మాటలో కూడా దేవుని జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. ఆయన దేవుని ప్రేరేపణతోనే ఆ మాటలు పలికాడు. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళ నోట నుంచి దేవుడు తన మాట ఉంచి ఏం చేస్తాడు? ఖచ్చితంగా జరిగే సంగతుల్ని వాళ్ళ నోట దేవుడు పలికిస్తాడు. విధేయులను దేవుడు వాడుకుంటాడు. ఇంకొక మాట అక్కడ ఏం రాబడిందంటే, నువ్వు జనములకు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను నేను ఎందుకు ఆశీర్వదిస్తున్నానంటే అబ్రహాముతో చెప్పాడు, నువ్వేం కావాలా? జనములకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని. ఇక్కడ ఒక్క మాట మళ్ళీ గుర్తు చేసి ముగిస్తాను. 12వ అధ్యాయం, ఈ మాటతో మనం ముగిద్దాం. 12వ అధ్యాయం 5వ వచనం. 12వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం. అబ్రాహాము తన భార్య అయిన శారైని, సహోదరుడైన కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని వారిని తీసుకొని, ఇక్కడ ఆగండి, కొద్దిగా ఈ మాటని కొద్దిగా ఆలోచింపజేసి ముగిస్తాను నేను. ఒక్క మాట ఏంటంటే, తన భార్య అయిన శారైని ఎంటబెట్టుకున్నాడు. అంటే దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి, అవునా? ఇవన్నీ విడిచిపెట్టాడు. ఏం చేశాడు? శారైని తీసుకున్నాడు. 1, 2 తన సహోదరుని కుమారుడు లోతును తీసుకున్నాడు. 3 హారాన్లో తానును వారును, అంటే శారా, లోతు, వాళ్ళు సంపాదించిన ఆస్తిని తీసుకున్నాడు. 4వది ఇక్కడే నేను చెప్పి ముగిస్తాను. వారు సంపాదించిన సమస్తమైన వాటిని అనాలా, వారిని అనాలా? మీరు ఆలోచించి చెప్పండి. నాకు మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని, నేను ముగిస్తా ఈ మాటతోటి. వాటిని అనాలా, వారిని అనాలా? అక్కడేముంది? ఆస్తిని అని చెప్పినప్పుడు ఏం చెప్పాలా? వాటిని అనాలా. కానీ ఏం రాసిపడి ఉంది? వారిని అని ఉంది.
ఇక్కడ హిబ్రూలో ఏం రాయబడిందంటే, అంటే ఆ పదం నాకు గుర్తులేదు, ఆ తర్వాత మీరు ఎవరైనా ఆసక్తి కలిగి ఫోన్ చేస్తే చెప్తారు. నాకు ఇప్పుడు గుర్తులేదు, ఇప్పుడు గుర్తు రావట్లేదు. హిబ్రూలో ఒక పదం ఏమని పడి ఉందంటే, సమస్తమైన వారిని అని ఎందుకన్నాడంటే, తాను ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో అప్పటి నుంచి సర్వశక్తుడైన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనకు విధేయత చూపిస్తే అనేకులకు ఆశీర్వదకరంగా చేస్తాడు. ఆ మాట నాతో చెప్పాడు అని చెప్పి ఆ దేశంలో తన వాళ్ళకు ప్రకటిస్తే కొంతమంది ఆ మాట నమ్మి అబ్రహామును వెంబడించారు. అబ్రహాము, నిన్ను ఆశీర్వదించే దేవుడు మాకు కూడా ఆశీర్వదకరంగా ఉండాలి, నువ్వు చెప్పే దేవుడిని మేము కూడా నమ్ముతున్నాం అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. అందుకే ఆ మాట ఏమని రాయబడిందంటే, సంపాదించిన ఆస్తితో పాటు, యావదాస్తితో పాటు సంపాదించిన వారిని అని. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత తనకు వచ్చినప్పుడు విధేయత చూపించడమే కాదు, అనేకులను విధేయులుగా చేయడానికి అబ్రహాము ఆ ప్రత్యక్షతను బట్టి ఇతరులకి క్రీస్తుని ప్రకటించాడు, దేవుణ్ణి ప్రకటించాడు. ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు రండి అని ప్రకటించాడు. పిలుపుకు లోబడిన వాళ్ళు కొంతమంది వెంబడించడం ప్రారంభించారు. అంటే ఇంకా వాగ్దాన దేశానికి వెళ్ళకముందే అబ్రహాము దేవుని సువార్థికుడిగా, దేవుణ్ణి ప్రకటించే వ్యక్తిగా, దేవుని సేవకుడిగా, దైవ సేవకుడిగా మారిపోయాడు. విధేయత నిన్ను దేవునికి ఉపయోగపడే పాత్రగా చేస్తుంది. అది ఆశీర్వాదం. ఎంత సంపాదించి ధనవంతుడు ఎలాన్ మస్క్ అది ఇది పేరు సంపాదిస్తే ఏమవుతుందండి? అన్నీ విడిచిపోవాల్సిందేనా? అంతేనా? అన్నీ విడిచిపోవాల్సిందే. అయితే దైవ సేవ చేయడం, దేవునికి ఉపయోగపడడం, దేవుని గురించి ప్రకటించడం, దేవుని కొరకు కొంత సంపాదించడం అబ్రహాము జీవితం ఏం చేసిందంటే, తనకే కాదు ఇతరులకు కూడా అబ్రహాము జీవితం ఆశీర్వదకరంగా మారింది. అది ఆ తరంతోనే ఆగిపోయిందా? ఇప్పుడు ఈ తరం కూడా, వచ్చే తరాలకు కూడా, ఎన్ని తరాలు భూమి మీద ఉంటాయో అన్ని తరాలు అబ్రహాము విశ్వాసాన్ని అనుసరించిన వాళ్ళే రేపు నిత్యత్వాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. ఆమెను చెప్తారా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.